అందరికీ నమస్కారములు. మనం ఆల్రెడీ ఛందస్సుకు సంబంధించినటువంటి వ్యాకరణాంశంలో ఉన్నటువంటి ఛందస్సు గురించి మనం ఇదివరకు ఒక వీడియో చేసుకొని ఉన్నాం. ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు చాలా సులభంగా అర్థమవుతుంది. సో ఆ వీడియోలో మనము గురువు లఘులను ఎలా ఉపయోగించాలి, ఎక్కడెక్కడ మరి గురువు లఘుల యొక్క నియమాలు చూసాం మనం. దాని తర్వాత ఇంకా మరి గణాలు ఏమేమి ఉంటాయి, వాటి రకాలు ఏమిటి అనే విషయాలు చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ లఘువు మీకు తెలుసాలని ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం. లఘు యొక్క సింబలు ఎలా ఉంటుందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? దీన్ని అక్షరంలో చూపిస్తే లా అనే అక్షరంతో చూపిస్తారు. ఓకేనా? అదేవిధంగా గురువు యొక్క సింబల్ ఏంటంటే ఇలా ఉంటుంది. దీని యొక్క గుర్తు యూలాగా ఉంటుంది గుర్తు అనేది. దీన్ని ఒక అక్షరంలో చూపించాలనుకుంటే దీన్ని గా అనే అక్షరంతో చూపిస్తారు. ఓకేనా? గా. లఘువుల ఫస్ట్ అక్షరం లాగా సార్, మరి గురువుల అక్షరం ఫస్ట్ గు ఉంది కదా సార్, గూతో చూపించినటువంటి గా కొమిస్తే గు, ఆ గు అనేటువంటి అక్షరంతో చూపించవచ్చు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. కానీ గురువును ఒక అక్షరంతో మనం చూపించాలనుకుంటే గా అనేటువంటి అక్షరంతో చూపిస్తాం. ఓకే, ఎందుకంటే వీటి యొక్క అవసరం కూడా మనకు ఉంటుంది కాబట్టి అందుకే మాకు మళ్ళీ ఒకసారి ఇది గుర్తు చేస్తున్నాను. ఓకేనా? చూసుకోండి ఇది కూడా. ఓకే, మనకు అక్షరాలు గణాలు 3 రకాలుగా ఉంటాయి. 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు. ఓకేనా? సో మొదటగా 2 అక్షరాల గణాలను చూద్దాం మనం. ఓకేనా? మనకు తెలుసు లఘువు, ఇది గురువు. సో వీటిని నేను అటు ఇటు రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూద్దాం ఒకసారి. ఫస్ట్ గురువు ఒక లఘువు రాశాను, గురువు లఘువు రాశాను. నెక్స్ట్ లఘువు గురువు రాశాను. నెక్స్ట్ 2 లఘువులు రాశాను, 2 గురువులు రాశాను. ఓకేనా? లఘువు గురువే కదా, వీటితోటే అటు ఇటు నేను మారుస్తూ మొత్తం మీద 4 రకాలు రాస్తాను. ఇంకా వీటిని ఇంకేనా విధంగా రాయొచ్చా? రాయలేము ఇంకా. ఓకేనా? వీటిని పైనకు కిందికి ఎలాగైనా రాసుకోండి ఆర్డర్. ఓకేనా? దాంట్లో ఏం తప్పులేదు. కాకపోతే 4 ఉంటాయి అన్నమాట. 2 అక్షరాల గణాలు ఎన్ని ఉంటాయి? మొత్తము 4 ఉంటాయి. 2 అక్షరాల గణాలు ఎన్ని? మొత్తము 4 ఉంటాయి. ఓకేనా? రైట్. వీటికి పేర్లు ఉంటాయి, చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ గురువు ఉంది దాంట్లో కదా, గురువు లఘువు ఉంది. మరి గురువును ఒక అక్షరంతో చూయిస్తే ఏమని చెప్పుకున్నాం? గా, అంతే కదా. గా అని చూయించుకున్నాం, గా అని చెప్పుకున్నాం కాబట్టి గా రాస్తాం. నెక్స్ట్ పక్కన ఏముంది? లా ఉంది. లఘువు కదా, లా రాస్తాం. అంటే దాని పేరు ఏం పేరు? గల. దీన్ని ఏమంటామంటే గలము అంటాం. పక్కన సున్న పెట్టుకోవచ్చు, మనము మూ రాసుకోవచ్చు. ఓకేనా? గలము అవుతుంది. దీని పేరు ఏం పేరు ఇప్పుడు? గలము. ఓకేనా? గలము. నెక్స్ట్ ఇక్కడ లఘు గురువు ఉంది. ఫస్ట్ లఘు ఉంది కాబట్టి లా రాయండి, గురువు ఉంది కాబట్టి గా రాయండి. పక్కన ఏం రాసుకోమని చెప్పినాము? మూ. లఘము. చూడండి ఎంత ఈజీ. సో బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మనము అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 లఘువులు ఉన్నాయి కాబట్టి ఇదిగో లా. పక్కన ఏం రాయాలి? మళ్ళీ మూ రాయండి, లలము. ఓకేనా? నెక్స్ట్ 2 గురువులు ఉన్నాయి కాబట్టి గా. నెక్స్ట్ మూ రాయండి. ఏమొచ్చింది? గగము. ఓకేనా? రైట్. ఇక్కడ ఈ గలం అనేటువంటి గణానికి ఇంకొక పేరు ఉంటుంది. అదేంటంటే దీన్ని ఏమంటామంటే హగణం అంటాం. హగణం. ఇది ముందు మనకు అవసరం పడుతుంది. హగణం అంటాం దాన్ని. ఓకేనా? నెక్స్ట్ లగం ఉంది కదా, ఒక లఘువు ఒక గురువు, లగము. దీనికి కూడా ఒక పేరు ఉంటుంది. అదేంటంటే వా గణం. ఓకేనా? వగనం. ఓకేనా? ఇంకా మిగతా 2కి పేర్లు లేవు ఇంకా. ఓకేనా? ఇవన్నీ తెలిసి ఉండాలి. లగంకు ఇంకో పేరు వగనం, గలంకి ఇంకో పేరు హగనం. ఓకేనా?
ఇది 2 అక్షరాల గణాలు. ఓకేనా. చూడండి, లఘు గురువులు మనకు తెలుసు. లఘు అంటే లా అక్షరం అని, గా అంటే గురువు, వాటి యొక్క సింబల్ తెలుసు మనకు. ఈ లఘు గురువునే నేను తారుమారు చేస్తూ ఒక 4 విధాలుగా రాశాను. మీరు పైనకు కిందికి ఎలాగైనా రాసుకోవచ్చు. కరెక్ట్గా ఇదే ఆర్డర్ రాయాలని ఏం లేదు, ఈ 4. ఓకేనా. కాబట్టి వాటి పేర్లు మనం నిలబెట్టుకోవడం చూసాం మనం. ఓకేనా, చాలా సులభం. ఇవి 2 అక్షరాల గణాలు. ఓకేనా, 2 అక్షరాల గణాలు ఉన్నాయి, 4 ఉన్నాయి. చూడండి ఇక్కడ గలము, లగము, లలము, గగము. ఓకేనా. నెక్స్ట్ 3 అక్షరాల గణాల కోసం చూద్దాం. ఓకే, నెక్స్ట్ 2 అక్షరాల గణాలు అయిపోయాయి కదా. నెక్స్ట్ 3 అక్షరాల గణాలు ఏమున్నాయి? నెక్స్ట్ 3 అక్షరాల గణాలు. ఇవి ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 3 అక్షరాల గణాలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకేనా. అవి రాయాలంటే మనకు ఒక సూత్రం, మనకు మ్యాథ్స్లో కదా, గణితంలో కానీ కదా, వివిధ సబ్జెక్టులో మనకు ఫార్ములాస్ ఉంటాయి కదా, సూత్రాలు ఉంటాయి. అలాంటిది ఈ తెలుగులో ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలా. యమాత రాజ బాణ సలగ. ఇది రాసి దీని మీద గురువు లఘువులు పెట్టండి ఫస్ట్. చూడండి, యా అంటే దీర్ఘం లేదు కాబట్టి రస్వాక్షరం కదా, ఇది లఘువు అవుతుంది. మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. తాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. జా రస్వాక్షరం కదా, లఘువు అవుతుంది. బాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అయింది. నా రస్వాక్షరం లఘు, సా రస్వాక్షరం, లా అనేది రస్వాక్షరం, గమ్ సున్నా కదా, సున్నతో కూడినటువంటి అక్షరం గురువు అవుతుంది. ఓకేనా. యమాత రాజ బాణ సలగం. ఓకేనా. ఫస్ట్ ఏం అక్షరం చెప్పండి ఇక్కడ? యా. ఏముంది? యా. ఇది ఏం గణం అన్నట్టు? యగనం. యగనం. ఓకేనా. నెక్స్ట్ ఏముంది? మా. ఇలా దీర్ఘం ఉంది కదా, దీర్ఘం రాసుకోవద్దు, జస్ట్ రస్వాక్షరాలు రాసుకోవాలి ఇక్కడ. ఏముంది నెక్స్ట్? మా గణం కదా, యగనం, మగనం. మా తర్వాత ఏముంది? తా ఉంది, తా రాయండి. తగనం. ఓకేనా. తా తర్వాత ఏముంది? రా, రా రాయండి. ఓకేనా, రగనం. ఓకేనా. నెక్స్ట్ రాయిపోయిందా? నెక్స్ట్ జా ఉంది కదా, జా గణం. నెక్స్ట్ తర్వాత ఏముంది? బా, బా గణం, బగనం. నెక్స్ట్ ఏముంది? నా, నా గణం, నగనం. నెక్స్ట్ ఏముంది? సా, సా గణం. లాస్ట్లో లగం ఉంది. ఇది నేను రాయట్లే. ఈ లగం అనేది ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం మనం. 2 అక్షరాల గణంలో ఉంది మనకు. ఒక లఘువు ఒక గురువు ఉంటే లగం అది. దానికి ఇంకో పేరు వగనం అని కూడా చెప్పుకున్నాం. ఓకేనా. సో అందుకనే సా వరకే తీసుకుంటాం మనం. 3 అక్షరాల గణంలో సా వరకే తీసుకుంటాం. ఓకేనా. యగనం, మగనం, తగనం, రగనం, జగనం, బగనం, నగనం, స గణం. ఓకేనా. ఇవన్నీ కూడా గణాలు. ఓకేనా. కాబట్టి 8 గణాలు వచ్చాయి. ఇప్పుడు వాటి యొక్క గుర్తులు రాద్దాం. చూడండి, ఇక్కడ యగనం అంటే ఈ 3 అక్షరాల గణాలు కదా. చూడండి, యా నుంచి తీసుకోండి. యా నుంచి 3 అక్షరాలు, ఇక్కడ యా ఉంది, ఇక్కడ మా ఉంది, తా ఉంది. పై మనం ఆల్రెడీ గురువులకు పెట్టాం కదా, 3 కాబట్టి వరుసగా 3 తీసుకోండి. యా నుంచి ఏముంది? ఇక్కడ ఇక లఘువు ఉంది, తర్వాత ఏముంది? గురువు ఉంది, తర్వాత ఏముంది? గురువు ఉంది. అంటే యగనము అంటే వీళ్ళు ఏముంటాయి? ఒక లఘువు, ఒక గురువు, ఇంకొక గురువు ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మగనం. ఇక్కడ ఉంది కదా మా, ఇక్కడ నుంచి 3 తీసుకోండి. ఓకేనా. మా అనే అక్షరం నుంచి మీకు వరుసగా ఏవైతే ఉన్నాయో ఆ గణాలు తీసుకోండి. ఓకేనా. మా నుంచి చూడండి ఏముంది? ఒక గురువు ఉంది, నెక్స్ట్ తా పైన గురువు ఉంది, నెక్స్ట్ రా పైన గురువు ఉంది. అంతే. ఇవి 3 అక్షరాల గణాలు కాబట్టి 3 ఆ గణాలు తీసుకొని రాసుకుంటాం అంతే. ఓకేనా. చూడండి, నెక్స్ట్ తగనం ఉంది. ఇక్కడ తగనం, తా నుంచి తీసుకోండి. ఎక్కడ తా ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 3 కదా, గురువు, గురువు, లఘు.
గురువు గురువు లఘువు. నెక్స్ట్ రగనం కదా, ఇక్కడ నుంచి ఏముంది గురువు లఘువు గురువు. నెక్స్ట్ ఏముంది ఇక్కడ జగనం, ఈ నుంచి కదా జగనం నుంచి తీసుకోవాలి. ఏముంది లఘువు గురువు లఘువు. నెక్స్ట్ భగనం, ఇక్కడ నుంచి ఏముంది గురువు లఘువు లఘువు భగనం. నెక్స్ట్ నగనం, నా నుంచి 3 కదా, ఓకేనా 3 లఘువులు. నెక్స్ట్ సగనం, సా నుంచి తీసుకోండి లఘువు లఘువు గురువు. చూడండి ఎంత ఈజీగా మనం రాసుకోవచ్చు గణాలు, ఓకేనా. మొదట ఏం రాసుకున్నాం, యమాత రాజ బాణ సలగం, అది కరెక్ట్ సూత్రం, అది జాగ్రత్త రాసుకోవాలి. దేనికి దీర్ఘం ఉంది దేనికి లేదు. అది ఇక్కడ మనం మిస్టేక్ చేసామనుకోండి అంటే గురువు లఘువు లఘువు గురువుగా మారిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ యమాత, మాకు దీర్ఘం ఉంది, నువ్వు మాకు దీర్ఘం రాయలేదు, ఒకటి మా రాసిన అప్పుడు ఏమో పెట్టుకుంటావు లఘువు పెట్టుకుంటావు, అప్పుడు రాంగ్ అయిపోతుంది మరి, ఓకేనా. యమాత రాజ బాణ సలగం అని రాసుకొని ఇవ్వండి ఒక్కొక్క అక్షరం కదా, యగనం మగనం తగనం రగనం జగనం భగనం నగనం సగనం అక్కడ దాకా తీసుకుంటాం. వరుసగా రాసుకొని ఇక్కడ దీర్ఘాలు ఉన్నాయి, అవి దీర్ఘాలు ఇక్కడ రాసుకోము, అన్ని రస్వాక్షరాలు రాసుకుంటాం ఇక్కడ, ఓకేనా. ఇక్కడ మాకు దీర్ఘం ఉంది, దీంట్లో మా రాస్తాను రస్వాక్షరం కదా, దీర్ఘాలు లేకుండా రాసుకుంటాం. దీంట్లో ఎన్ని ఉన్నాయి మనకు మొత్తము 3 అక్షరాల గణాలు 8 ఉన్నాయి, ఓకేనా. ఎగ్జామ్లో అడగొచ్చు, క్రింది వాటిలో తగనంను గుర్తించండి అంటాడు. అప్పుడేమంటారు తగనం అంటే గురువు గురువు లఘువు, మీకు ఆప్షన్లో గురువు గురువు లఘువు ఎక్కడ ఉంటే తగనం అవుతుంది. ఒకవేళ నగనం అన్నాడు, నగనం యొక్క గురువు లఘువులను గుర్తించండి అన్నాడు, ఏమైతే 3 లఘువులు ఉంటాయి, ఓకేనా. లేకపోతే ఇట్లా అడగవచ్చు, లఘు లఘు గురువు దీని యొక్క పేరు ఏందో గుర్తించండి అంటాడు. ఆప్షన్లో ఏముంటుంది అక్కడ సగనం ఏదైతే ఉంటుందో అది మనం ఆప్షన్ పెట్టాలి, ఓకేనా. ఇవి 3 అక్షరాల గణాలు. అయితే వీటికి ఇంకా పేర్లు ఉన్నాయి, ఇప్పుడు మీకు నిక్ నేమ్స్ ఉంటాయి కదా, వీటికి కొన్ని నేమ్స్ ఉన్నాయి చూద్దాం. అయితే ఇక్కడ గురువు లఘువులను బేస్ చేసుకొని వాటి యొక్క స్థానం ఎలా ఉంది వాటి ఆధారంగా వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆది అంత్యం 2 పదాలు వస్తాయి దీంట్లో. ఆది అంటే మొదటి, ఫస్ట్ అని అర్థం, ఓకేనా. ఆది కవి నన్నయ్య అంటాం మనం, అంటే మొదటివాడు అని అర్థం లోపల తీసుకుంటాం. ఆదిమ మానవుడు అంటాం, అంటే మానవుడు అడవుల్లో ఉండేవాడు కదా ఆదిమ మానవుడు, అంటే ఆది అంటే మొదట అని అర్థం కదా. అంత్యము అంటే ఏంది చివర, అంత్యము అంటాం మనం చివర కదా. అంత్యము అంటే మధ్యలో, అంటే మిడిల్లో ఉంటే మధ్యలో అంటాం కదా. ఈ 3 పదాలను ఆధారంగా చేసుకొని మనం వీటి పేర్లు పెడతాం అన్నమాట. చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. చూడండి ఫస్ట్ దాంట్లో మీకు లఘువు గురువు గురువు కనిపిస్తుంది, లఘువు గురువు గురువు. ఇక్కడ ఫస్ట్లో ఏముంది లఘువు ఉంది, మరి ఫస్ట్ అంటే ఇక్కడ ఏమంటాము ఆది అంటాం కదా. కాబట్టి దీనికి ఏం పేరు అంటే ఆది లఘువు. దీనికి ఇంకో పేరు ఏం పేరు అక్కడ ప్లేస్ లేదు, మీరు నోట్బుక్లో రాసుకుంటే రాసుకున్నాం, ఓకేనా. ఏమైంది ఆది లఘువు, ఆది అంటే ఫస్ట్ అనమాట, అంటే ఆది లఘువు అంటే మొదటగా ఫస్ట్ లఘువు ఉండి రిమైనింగ్ 2 గురువులు అని అర్థం అనమాట, ఓకేనా. ఎగ్జామ్లో ఇవ్వచ్చు ఆది లఘువు యొక్క గణాలను గుర్తించండి అంటాడు, అప్పుడు ఏమవుతుంది లఘువు గురువు గురువు అంట. లేదు ఆది లఘువు ఇంకో పేరు ఏంటి అంటాడు, అప్పుడు ఏమవుతుంది అది యగనం అవుతుంది, ఓకేనా. సేమ్ మిగతా వాళ్ళు కూడా పేర్లు చూద్దాం. ఇదిగో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 అంటే ఇక్కడ సర్వం, సర్వాంతర్యం అంటాం కదా భగవంతుడు. సర్వం అంటే ఏంది ఇక్కడ మొత్తం అని అర్థం, అంటే అన్న 3 కూడా సర్వ గురువు అంటాం. దీని పేరేం పేరు సర్వ గురువు. సర్వం అంటే మొత్తం, అంటే ఉన్న 3 ఆ గణాలు ఏవైతే ఉన్నాయో గణంలో 3 ఉన్నటువంటి 3 కూడా గురువులే అని అర్థం ఇక్కడ, ఓకేనా. సర్వ గురువు అంటాం, దీన్ని ఏమంటాము సర్వ గురువు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేయండి, చివర్లో ఏముంది ఇక్కడ లఘువు ఉంది. చివర అంటే ఏంది ఇక్కడ అంత్యము కదా, కాబట్టి అంత్య లఘువు. దీని పేరు ఏం పేరు అంత్య లఘువు అంటాం, దీని పేరు ఏం పేరు అంత్య లఘువు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి, లఘువు ఎక్కడ ఉంది మధ్యలో ఉంది, ఓకే. సో ఇక్కడ లాస్ట్లో లఘు ఉంది కాబట్టి చివరన అంటే ఏమంటాము అంత్యము అంటాం కదా, కాబట్టి అంత్య లఘువు. దీని పేరు ఏం పేరు అంత్య లఘువు. దీన్ని ఏమనాలి అంత్య లఘువు అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో లఘువు అనిపిస్తుంది కదా, మధ్యలో లఘువు ఉంది కాబట్టి దీన్ని ఏమనాలా మధ్య లఘువు. అంటే మధ్యలో లఘువు ఉంటుంది, దానికి ఎడమ ప్రక్కన కుడి ప్రక్కన గురువు ఉంటుంది అనమాట, ఓకేనా. దీని పేరు ఏం పేరు ఇది మధ్య లఘువు, మధ్య లఘువు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అంటే ఇక్కడ 3 గణాల్లో ఒక లఘువు ఉంటే ఆ లఘువు యొక్క స్థానం ఆధారంగా పేరు చెప్తున్నాం. ఒకవేళ 3 గణాలలో గురువు ఒకటే ఉంటే ఆ గురువు యొక్క స్థానం ఆధారంగా దానికి పేరు చెప్తున్నాం, అంతే, చాలా సులభం. ఇక్కడ చూడండి, ఇక్కడ గురువు ఉంది ఒకటి, ఓకేనా. లఘువు గురువు లఘువు ఉంది అక్కడ,
ఓకేనా. జగనం అక్కడ లఘువు లఘువు గురువు లఘువు ఉంది ఇక్కడ రాస్తున్నా, కనిపిస్తుందా? ఓకే, లఘువు గురువు లఘువు ఉంది. లఘువు గురువు లఘువు అంటే మధ్యలో ఏముంది? గురువు ఉంది. మధ్యలో ఉంది కాబట్టి ఏముంది ఇప్పుడు? మధ్య గురువు. దీని పేరు ఏం పేరు? జగనం అంటే మధ్య గురువు. ఓకేనా. నెక్స్ట్ భగనం. భగనం అంటే గురువు లఘువు లఘువు. ఓకేనా. ఇక్కడ స్టార్టింగ్ ఒకటే ఉంది, మన గురువు కనిపిస్తుంది కదా, అంటే ఏమంటుంది దీన్ని? ఓకేనా, ఆది గురువు. ఫస్ట్ అంటే ఆది కదా, ఆది గురువు. ఏముంది ఇక్కడ? గురువు లఘువు లఘువు. నెక్స్ట్ ఇక్కడ మీకు చివరలో కనిపిస్తలేవు కదా, అందుకని కింద రాశాను మళ్ళీ. ఓకే. సో జగనం అంటే మధ్య గురువు, అంటే ఇరువైపులో 2 లఘువులు ఉంటాయి. నెక్స్ట్ భగనం అంటే గురువు లఘువు లఘువు, అంటే ఫస్ట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏమనాలా? ఆది గురువు అంట. నెక్స్ట్ నగనం. నగనం అంటే మనకు 3 లఘువులే ఉంటాయి కదా, 3 లఘువులే కాబట్టి అన్ని అన్నప్పుడు ఏమనాలా? సర్వ అనాలి. ఇక్కడ 3 గురువులు ఉన్నాయి కదా, సర్వ గురువు అన్నాం. ఇక్కడ 3 లఘువులే కాబట్టి ఏమన్నా ఇక్కడ? సర్వ లఘువు అంటాం, అంటే 3 కూడా లఘువులే అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ సగనం. సగనం తీసుకున్నప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇదే కదా సగనం, ఇక్కడ తీసుకోవాలి, అంటే లఘువు లఘువు గురువు అనమాట. అంటే గురువు ఎక్కడ ఉంది? చివర్లో ఉంది. చివర అంటే ఏమంటాము? అంత్యము, అంత్య గురువు. ఓకేనా. సో ఇవన్నీ కూడా వాటికి నిక్ నేమ్స్ అంటాం కదా, అంటే ముఖ్యమైన పేర్లు ఇవే. ఏంది? యగనం మగనం తగనం రగనం జగనం భగనం నగనం సగనం. ఓకేనా. వీటికి మళ్ళీ పేర్లు అనమాట. ఓకేనా. ఆ గురువు యొక్క స్థానాన్ని బట్టి, లఘువు యొక్క స్థానాన్ని బట్టి వాటికి మనం పేర్లు చెప్పాము మనం. ఓకేనా. నోట్స్ రాసుకోండి. అక్కడ ప్లేస్ లేదు కాబట్టి వాటికి అదనంగా ఉన్న పేర్లు మీకు అక్కడ రాయలేదు, నేను ఓరల్గా చెప్పాను. వాటి పక్కనే రాసుకోండి, ఎందుకంటే వాటిని మనం ప్రశ్న అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడుగుతాడు, ఇక్కడ ఉంది ఇది గురువు లఘువు గురువు ఉంది కదా, ఇదేంది? మధ్య లఘువు. అంటే మధ్య లఘువు అని దేన్ని అంటారు అని అడగవచ్చు. దేని అంటారు? రగనం. ఈ రగనం అటువంటి గణాన్ని ఏమంటాం ఇక్కడ? మధ్య లఘువు అన్నా కూడా రగనం అనే ఉద్దేశం అక్కడ. ఒకటే రగనం అన్న మధ్య లఘువు అన్న ఒకటే. ఓకేనా. ప్రశ్న ఈ విధంగానే అడగవచ్చు. ఇవి సారీ 3 అక్షరాల గణాలు ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ 4 అక్షరాల గణాలు చూద్దాం మనం. ఓకే. నెక్స్ట్ 4 అక్షరాల గణాలు. 4 అక్షరాల గణాలు ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. ఓకేనా. 3 అక్షరాల గణాలు ఎన్ని ఉంటాయంటే ఇవి 3 ఉంటాయి. వాటి పేర్లు ఏంటంటే నల నగ సల. ఓకే. ఏమయ్యవి? నల నగ సల. నల నగ సల అని పిలుస్తాం. ఇంకా పూర్తిగా చెప్పాలనుకుంటే ఇక్కడ పక్కన రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. నలము నగము సలము, వీటిని ఎలా రాసుకోవచ్చు అనేది చూడండి. ఇవన్నీ 4 అక్షరాల గణాలు. సార్ ఇక్కడ 3 రాసాం కదా, 4 అక్షరాల గణాలు ఇవి. 4 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉంటాయి. సో ఇక్కడ నలము అన్నాము, ఎట్లా రాయాలి చదువుతుంది, దీని యొక్క సింబల్స్ గణాలు ఎలా రాయాలి చూడండి ఒకసారి. నలంలో ఫస్ట్ మీకు నాగ అనిపిస్తుంది. 3 అక్షరాల గణం ఇందాక చెప్పుకున్నాం కదా, 3 అక్షరాల గణం నగనం ఉంది. దానికి సింబల్స్ ఏమున్నాయి? 3 లఘువులు ఉంటాయి. ఓకేనా. నా ఉంది కాబట్టి నగనం రాసాము, 3 అక్షరాల గణాలు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఏముంది ఇక్కడ? లా ఉంది. లా అంటే లఘువు, ఇలా రాసేయండి, లఘువు అయిపోయింది. అంటే ఇక్కడ నలము అంటే 4 ఏముంటాయి? లఘువులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నగము కదా, ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఏముంది? నా ఉంది, అంటే నగనం, అంటే 3 లఘువులు రాసేయండి. నగనం అంటే అంతే కదా, 3 అక్షరాల గణంలో ఉంది మనకు నగనం, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? గా ఉంది. గా అంటే ఏంది? గురువు కదా, గురువును గాతోడు చూస్తామని చెప్పుకున్నాం. గా అంటే గురువు, గురువు రాసేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? సలము కదా, ఇక్కడ సా అనే అక్షరం ఉంది, సలగం. ఇంకొక సింబల్ ఏంది ఇక్కడ? సగనం ఉంది. మీకు 3 అక్షరాల గణాల్లో సగనం ఉంది కదా. సో సగనం అంటే మీకు లఘువు లఘువు గురువు. ఓకేనా. 3 అక్షరాల గణాలు ఉన్నాయి కదా, ఒకసారి ముందు పెట్టుకోండి. సా ఉంది కాబట్టి సగనం, 3 అక్షరాల గణాల్లో సగనం ఉంది కాబట్టి సగనం యొక్క గణాలు ఏమై? లఘువు లఘువు గురువు. పక్కన ఏముంది? నెక్స్ట్ లా ఉంది కాబట్టి లా అంటే లఘువు రాసే, అయిపోయింది. నల నగ సల, నలము నగము సలము. ఓకేనా, క్లియరా? ఇవి 4 అక్షరాల గణాలు.
గణాలు మొత్తం ఎన్ని రకాలు? 3 రకాలుగా ఉన్నాయి. 2 అక్షరాల గణాలు 4, 3 అక్షరాల గణాలు 8, 4 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ సూర్యగణాలు, ఇంద్రగణాలు ఉంటాయి. ఒకసారి చూద్దాం అవి చెప్పుకుంటే మన గణాల రకాలు అయిపోతాయి. ఓకేనా. ఎందుకంటే ఈ ఇంద్రగణాలు, సూర్యగణాలు అనేటివి తేటగీతి, ఆట వెలది, ఓకేనా, ఇలాంటి పద్యాలు ఉంటాయి. మనకు కొన్ని ఉపజాతి పద్యాలు ఉంటాయి, వాటిలో ఉపయోగపడతాయి అవన్నీ కూడా. ఒకసారి చూద్దాం అవి కూడా. ఓకే, సూర్యగణాలు రాస్తున్నాను బోర్డు మీద. సూర్య గణాలు ఇవి ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? సూర్యగణాలు 2 ఉంటాయి. అంటే ఇప్పుడు సూర్యగణాలు కానీ ఇంద్రగణాలు కానీ కొత్తగా ఏం రాయం మనం. అంటే 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, నెక్స్ట్ 4 అక్షరాల గణాలు చెప్పుకున్నాం కదా, దాంట్లో నుంచి తీసుకుని ఇక్కడ రాసుకుంటాం అంతే. వాటికి సూర్యగణాలు, ఇంద్రగణాలు పేరు. సో వేటిని సూర్యగణాలు అంటారు, వేటిని ఇంద్రగణాలు అంటారు తెలుసుకుంటే సరిపోతుంది మనం. ఓకేనా. రైట్. సూర్యగణాలు 2. దీంట్లో ఫస్ట్ ఒకటి హగనం. హగనం దీని యొక్క సింబల్ ఏంది? గురువు, లఘు. ఇది ఎక్కడ ఉంది? 2 అక్షరాల గణంలో ఉంటుంది మీకు. ఓకేనా. హగనం ఒక గురువు, ఒక లఘు. దీనికి ఇంకో పేరు చెప్పుకున్నాం. ఏంటది? గలం. చూసుకోండి ఒకసారి తిరిగి, వీడియోలో ఉంది, మీరు నోట్స్లో ఒకటి రాసుకోండి ఉంటే ముందు పెట్టుకోండి. ఓకేనా. గురువు, లఘువు. దీన్ని ఏమన్నాం? గలం అనే పేరు ఉంది. దీనికి హగనం అనే పేరు కూడా ఉంది ఇక్కడ. ఓకేనా. అది ఇక్కడ సూర్యగణం చెప్తున్నప్పుడు దీన్ని ఇక్కడ ఏమంటామంటే హగనమే అని పిలుస్తాం. ఖచ్చితంగా హగనం అనాలి దీన్ని. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, దీంట్లో ఇంకోటి ఏంటంటే నగనం. నా గణం ఏముంటాయి? 3 లఘువులు ఉంటాయి. ఈ కొత్తగా ఏం రాసుకోలేమ్మా ఇక్కడ. ఓకేనా. ఇవి గురువు, లఘువు, హగనం అనేది 2 అక్షరాల గణంలో ఉంది. అది తీసుకొచ్చి ఇక్కడ రాస్తాను నేను. నెక్స్ట్ నగడం అనేది 3 అక్షరాల గణంలో ఉంది మనకు. అది తీసుకొచ్చి ఇక్కడ రాస్తా. అయితే ఈ రెండింటిని ఏమంటారు అంటే సూర్యగణాలు అంటారు. ఏమంటారు? సూర్యగణాలు అంటారు. ఇంతే. ఇంకా సూర్యగణాలు 2 ఎగ్జామ్లో ఇస్తాడు. క్రింది వాటిలో సూర్యగణాన్ని గుర్తించండి, లేకపోతే క్రింది వాటిలో సూర్యగణం కాని అని గుర్తించండి. ఇలాంటి ప్రశ్నలు ఏమైనా అడగవచ్చు మనం. ఓకేనా. సో సూర్యగణాలు 2 ఉంటాయి. హగనం ఒకటి, నగనం ఒకటి, 2 గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇంద్రగణాలు చూద్దాం. ఓకే, ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయి అంటే ఇవి 6 ఉంటాయి. ఇంద్రగణాలు ఎన్ని ఉంటాయి? 6. ఇవి కూడా కొత్తగా ఏముండవు. సో ఇందాక మనం ఏవైతే నేర్చుకున్నామో వాళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటాం అంతే. వాటిని ఇంద్రగణాలు అంటారు. ఓకేనా. చూద్దాం. దీంట్లో ఫస్ట్ 1, 2, 3. చూడండి, ఫస్ట్ది నల, నగ, సల. నల, నగ, సల అంటే ఏమంటాము? నలము, నగము, సలము. ఇవేమో ఇవి 4 అక్షరాల గణాలు. 4 అక్షరాల గణాలు ఎన్ని ఉన్నాయి మనకు? 3 ఉన్నాయి కదా 4 అక్షరాల గణాలు. అవి 3 రాస్తా. ఏమేమి ఒక సింబల్ ఏముంటాయి చెప్పండి గుర్తులు? నలంలో ఒక నగనం మీద ఒక లఘువు అంటే ఏమై 4 లఘువులు ఉంటాయి. నెక్స్ట్ నగంలో ఏముంటాయి? మళ్ళీ సేమ్ ఒక నగనం అంటే 3 లఘువులు, ఒక గురువు. నెక్స్ట్ స్థలంలో ఏముంటుంది? సగనం కదా. సగనం అంటే లఘువు, లఘువు, గురువు, దీనిపైన ఇంకొక లఘువు. అయిపోయింది. ఇవే కదా 4 అక్షరాల గణాలు. ఆ 3 తీసుకొచ్చి ఇక్కడ రాస్తా. ఇంకా చూద్దాం ఏమున్నాయి. కనిపిస్తుందా? ఓకే. బా అంటే భగనం. భగనం. రా అంటే రగనం. ఓకేనా. ఇవి మీకు ఎక్కడున్నాయి? 3 అక్షరాల గణాలు ఉన్నాయి. అవే తీసుకొచ్చి ఇక్కడ రాస్తా. ఓకేనా. భగనం. భగనం అంటే ఏమిటో చెప్పండి? గురువు, లఘువు, లఘువు. రగనం అంటే ఏంటి? గురువు, లఘువు, గురువు. అంతే కదా రగనం అంటే. నెక్స్ట్ తగనం ఇంకొకటి. తగనం కనిపిస్తుందా? ఓకే, తగనం. దీని యొక్క సింబల్ చెప్పండి. తగనంకు గురువు, గురువు, లఘువు. ఇది 6th వన్. తగనం. ఓకేనా. చూడండి, ఇంద్రగాలు మొత్తం ఎన్ని? ఇంద్రగాలు మొత్తం 6. నల, నగ, సల. నలము, నగము, సలము. నెక్స్ట్ బా, రా, త అంటే భగనం, రగనం, తగనం. అంటే ఈ 6 ఇంద్రగణాల్లో 3 ఏమో 4 అక్షరాల గణాలు ఉన్నాయి, ఒక 3 ఏమో 3 అక్షరాల గణాలు ఉన్నాయి. ఓకే, అవి తీసుకొచ్చి ఇక్కడ రాసాం. అంటే ఈ 6నే ఇంద్రగణాలు అంటాం, ఇంకా వేరే వేటిని అనము. ఓకేనా. సో కాబట్టి 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు నేర్చుకుంటే సూర్యగణాలు 2 అక్కడి నుంచి ఇచ్చి ఇక్కడ రాసుకున్నాం. హగనం 1, నగనం 1. ఇంద్రగణాలు 6. ఇవి కూడా 4 అక్షర గణాల్లో తెచ్చి ఇక్కడ రాసుకున్నాము. 3 ఉన్నాయి దాంట్లో.
నెక్స్ట్ 3 ఏమో 3 అక్షర గణాలు ఉన్నాయి. ఈ 6ని ఏమంటామంటే ఇంద్రగణాలు అంటాం. ఓకేనా. ఈ సూర్యగణాలు, ఇంద్రగణాల పైన ఆధారపడే మనకు తేటగీతి, ఆటవెల్లి సీసం లాంటి పద్యాలు ఉంటాయన్నమాట మనకు. ఓకేనా. సో ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట. అంటే గురువు లఘుల యొక్క లక్షణాలు, ఎక్కడెక్కడ వాడాలి, ఎలాంటి సందర్భంలో గురువు పెడతాము, లఘును వాడతామని తెలుసుకోవాలి. నెక్స్ట్ 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలతో పాటుగా సూర్యగణాలు ఎన్ని, అవి ఏవి, ఇంద్రగణాలు ఏవి, అవి ఎన్ని ఉంటాయి, అవి ఏమి అనే విషయం మనం తెలిసి ఉంటే ఇంకా నెక్స్ట్ పద్యాలు అనేవి చాలా సులభంగా ఉంటాయి ఇంకా. ఓకేనా. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. నెక్స్ట్ మనము పద్యాలకు వెళ్ళిపోదాం ఇంకా. ఓకే. తర్వాత వీడియోలో పద్యాల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మరి గణిభజన ఎలా చేసుకుంటాం అనే విషయాలు చూద్దాం. మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాను. ఓకేనా. ఓకేనా. ధన్యవాదాలు. నమస్కారం.